అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున్ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకోసం మరొక G+1 ప్రాపర్టీతో మీ ముందుకు రావడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్‌లో 161 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ ఫేసింగ్‌లో 29/50 డైమెన్షన్‌తో 161 గజం అండి. 161 స్క్వేర్ యార్డ్స్ ఇది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మనం నాగారంలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ 29 వస్తుందండి. అండ్ డెప్త్ వచ్చేసి 50 ఫీట్స్ ఉంటుంది. ఇంటి ముందు 30 ఫీట్ వైడ్ రోడ్ అండి. 30 ఫీట్ల రోడ్డు. ఇంటి ముందు డెడ్ ఎండ్ ఉంటుందండి. ఇటువైపు డెడ్ ఎండ్ వస్తుంది. సో మనకి పార్కింగ్ ఇష్యూస్ కూడా ఏముండవు అనమాట. డైరెక్ట్గా మనం ఇంటి ముందే కార్ పార్క్ చేసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ లైన్ కూడా అవైలబుల్లో ఉంది. సో అన్ని ఎమ్యూనిటీస్ ఉంటాయండి. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. నాగారం నుండి రాంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ గేట్ పిల్లర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ వస్తుంది. ఈ విధంగా గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో ఇచ్చిన పీవీసీ సీలింగ్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో వస్తుందండి. ఈ విధంగా పార్కింగ్లోని ఫ్లోరింగ్ ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఈవెన్ ఇక్కడ కూడా టోటల్గా గ్రానైట్తో ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. మంచి హెవీ మెయిన్ డోర్ వస్తుందండి. థిక్నెస్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఉన్న థిక్నెస్ ఇది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. 11 ఫీట్ స్లాబ్ ఉంటుందండి. స్లాబ్ హైట్ 11 ఫీట్ ఉంటుంది. నార్మల్గా అయితే 10 ఫీట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు 11 ఫీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ జిప్సమ్ అండ్ పీవీసీ కాంబినేషన్తో సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు హాల్లో. ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ ప్రొవైడ్ చేశారండి. మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. అండ్ యూపీవీసీ విండోస్ ఉంటాయి. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ గార్నిషింగ్ అనేది గమనించవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటుందండి. అండ్ ఇటువైపు ఇది కామన్ వాష్రూమ్. ఇండియన్ టాయిలెట్తో వస్తుందండి కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడే లో రూఫ్ కూడా ఉంటుందండి. ఈ విధంగా లో రూఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్లో ఇచ్చిన ఆర్చ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఈజీగా ఒక 10 చైర్ డైనింగ్ టేబుల్ కూడా పట్టే విధంగా డైనింగ్ ఏరియా అనేది వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు సెమీ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. అండ్ కిచెన్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజా రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా పూజా రూమ్ వస్తుంది విత్ డోర్ వస్తుంది అనమాట. అండ్ డైనింగ్ ఏరియాలో నుండి 2 సైడ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ కూడా. ఇది ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడే వాష్ ఏరియా వస్తుంది. వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇక్కడే ఉంటుందండి. వెస్ట్ ఫేస్ కాబట్టి మీకు ఈశాన్య మూలనే బోర్ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఇక్కడ బోర్ ఉంటుంది.
అండ్ ఇది సంప్ అండి, 6 to 8,000 లీటర్ కెపాసిటీ వస్తుంది వాటర్ సంప్. అండ్ ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా. టోటల్గా 4 BHK కన్స్ట్రక్షన్ ఉంటుందండి. కింద 2 BHK ఉంటుంది అండ్ పైన 2 BHK వస్తుంది. ఈవెన్ ఈ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్తో పాటు SS రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. టోటల్గా PVC సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఉంటుందండి. SS గ్లాస్ రైలింగ్ ప్రొవైడ్ చేశారండి. ఈవెన్ పైన హెడ్ రూమ్ కూడా టోటల్గా కాంక్రీటే ఉంటుందండి, స్లాబే ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళడానికి స్టేర్స్ ఈ విధంగా వస్తాయి. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ ఇక్కడ కూడా SS రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ అండి. 2 మెయిన్ డోర్స్ కూడా ఫుల్ టేక్ వుడ్తో వస్తాయి అన్నమాట. ఈ విధంగా మెయిన్ డోర్ ఉంటుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్ చాలా పెద్దగా వస్తుందండి. పైన హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది అండ్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లోరింగ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా టీవీ యూనిట్ ఉంటుందండి. ఇది కామన్ వాష్రూమ్, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. 2 వాష్రూమ్స్లో కూడా గీజర్ పాయింట్స్ అనేది కామన్గా ఉంచారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్కి వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడే లో రూఫ్ కూడా వస్తుంది. ఇంకా ఫైనల్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయండి. టోటల్గా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అండ్ ఇది పూజ రూమ్ అండి. కిచెన్ ఈ విధంగా వస్తుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది అండ్ సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉంటాయండి కిచెన్లో కూడా. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉంటాయండి, మీరు గమనించవచ్చు. ఈ విధంగా చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. మంచి రెసిడెన్షియల్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ 161 స్క్వేర్ యార్డ్స్ అండి. 29/50 డైమెన్షన్తో 161 గజాల వెస్ట్ ఫేసింగ్ G+1 ప్రాపర్టీ అండి. మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉంటుంది. నాగారంలో వస్తుందండి. నాగారం మున్సిపాలిటీలోనే ఉంటుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈ హౌస్కి దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అవైలబుల్లో ఉన్నాయి. హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్స్, రత్నదీప్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1.35 CRగా చెప్తున్నారండి. 1,35,00,000గా చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే ఈ హౌస్ అప్ టు 80% లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఈ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.